గమ్మతి వార్తలు ఇగో 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 ఈ కోడి పుంజు నాదే ఇక మరి ఎటో తప్పిపోయింది జర్ర గాచారం బాగాలేక ఏదో కథ ఉల్టపల్ట అయింది కానీ ఆ కోడి పుంజు మాత్రం నాదే కాకపోతే మీరు ఇన్ని రోజుల దాకా దాన్ని మేపి పెద్ద చేసినందుకు పిట్టు పెట్టినందుకు మీ పయనాలు తీసుకోరి కానీ కోడి పుంజు మాత్రం నాదే ఓ సత్యనారాయణ సారు అనుకొస్తుండ్రులా ఓ పిల్లగాడు ఎవరా బాగోతం ఏందో చూద్దాం పని ఇక కొంతమంది ఎసొంటోళ్ళు ఉంటారంటే ఎప్పటికీ మంది మీదనే మహిళలు తీసుకోవాలని చూస్తారు ఆడనులా ఇక ఉద్యోగం కట్టిపడుతుంది ఉన్న పుస్తదేవే అన్నట్టు ఇంట్లో దీపానికి సవాలు లేకుండా పొంగనాలకు మాత్రము అంతే ఉండదు అనుకో రాదురి ఇక గసంటి సూత పూసనే మన అమ్మ న్యూస్లకు వచ్చిండుల్లో ఇగో ఇక్కడ కనబడుతుండా ఈ బుద్ధిగాలోడు పేరు మహేష్ పుట్టు పూర్వం ఆంధ్ర అయితే బతకనీకి మాత్రం తెలంగాణ కరీంనగర్కి వచ్చిండు బాగానే ఉంది ఇక సంక్రాంతి పండుగకు కోడి పందెంలో లక్షల రూపాయల కట్టలు ఎటనైనా చేసి సంపాదించాలని కలలు కన్నాడట ఇక అటో ఇటో కోడి పుంజులు మాత్రం అతి కష్టం మీద కొనుక్కున్నాడు కానీ దానికి గాసము పిట్టు దాన మాత్రము మంది మీదనే ఎలా దిద్దామని ఇక బస్సులో ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండట ఈ బుద్ధిగాల్లోడు ఇక అయితే కరీంనగర్ ఆర్టీసీ వాళ్ళే ఈ కోడి పుంజు గోస చూడలేక పాపం ఇక తిండి పెడుతుంటే కనిపెట్టుకుంటా తిరుగుతుండట ఈ బుద్ధిగాల్లోడు కానీ ఈ కోడి పుంజు నాదే అని మాత్రం వస్తలేదట నా దగ్గరికి ఇక ఆర్టీసీ వాళ్ళకు కోడి పుంజుకు రోజు దానా పిట్టు గాసం పెట్టాలంటే నీ దండం పెట్టి తడిసి మోపడవుతుందట ఇక అందుకే కోడి పుంజును వేలంపాట వాడుతున్నామని దండోర మోగించినాట నుల్లా అమ్మరకొండ ఇంతగానం నేను కోడి పందెంలో పైసలు సంపాదిద్దామని కొనుక్కున్న కోడి పుంజు మంది పాలు అయితట్టుంది ఇక లాభం లేదనుకున్న ఈ సుతపూస ఆ కోడి పుంజు నాదే ఓ సత్యనారాయణ సారు ఆ కోడి పుంజు నాదే ఓ సారు అని ఇక దాన్ని ఏదో వీడియో తీసి సెల్ ఫోన్లో పెట్టిండట ఇక ఆడవాడి నీ దండం పెట్టి ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందిలా ఇక చూడు ఏమంటుండో అన్న నా పేరు మహేష్ మా సొంతూరు కావలి ఆంధ్ర నెల్లూరు జిల్లా నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం మేస్త్రి పని పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను తర్వాత బస్సు కోసం లిగిన బస్సు కనపల్లా ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది కోడి నాదేనన్న దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్న ఎవరికి బాగానే వేలం పట్టాపండి అది కోడి నాదే దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే సజ్జనార్ సార్ దయచేసి ఈ వేళ నాపండి ఆ కోడి నాది మీ మీద నమ్మకం ఉంది మాకు దయచేసి ఈ వేళ నాపండి సజ్జనార్ సార్ ఇన్నారులా ఎసమంటి పలుకులు పలుకుతుండో ఇన్ని రోజుల దాకా కోడి పుంజు అని టీవీలల్లా మూత మోగిస్తే నాకు చెవులు వినపడతలేవు అన్నట్టుగా తిరిగిండు ఇక ఇప్పుడు వేలం పాట అనేసరికి నీ దండం పెడితే కడుపులో అదురు జ్వరబాడి ఓ అమ్మ నా కోడి పుంజు పాయరా అని ఇక ఎట్లా ఉరుకులో పెడుతుందో చూడు ఈయన ఆయాసం ఇగో ఇది కథ కానీ ఏమో కానీ ఒక ముచ్చట మాత్రం అనుకోవాలనుందా ఈ బుద్ధిగాలోని మీద ఇక కోడి పుంజుకు ఆర్టీసీ వాళ్ళతోటి పూటైనా తీసుకుంటూ బాగానే ఇక రేపు మరి భార్య పిల్లలకు కూడా గాసం ఎవరితోటి ఎలా తీసుకోవాలని ఆలోచన చేస్తాడో ఏం కథో అని సోషల్ మీడియా సంఘపోలు ఒకటే కామెంట్ పెడుతుర్రులా